బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అమెరికా కూడా నెక్స్ట్ టార్గెట్ క్యూబా మీద అంటుంది. నిజంగా నెక్స్ట్ క్యూబా మీద అటాక్ జరిగే అవకాశం ఉందంటారా? అటాక్ చేయాల్సిన అవసరం లేదు క్యూబాని. ఎందుకంటే క్యూబా ఇప్పుడు ఆల్రెడీ చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి. ఆల్మోస్ట్ ఒక నెల నుంచి వాళ్ళకు చమురు మొత్తం కట్ చేసేసారు. వాళ్ళకి ఆయిల్ సప్లైస్ లేవు. ఈవెన్ హవానాలో కూడా ఈరోజు రోజుకి 20 గంటల పవర్ కట్స్ ఉంటున్నాయి అక్కడ. గతంలో వెనిజువేలా నుంచి వాళ్ళకు ఆయిల్ వచ్చేది. ఆయిల్ ని కట్ చేయించింది అమెరికా. కాబట్టి ఒక విధమైనటువంటి నాకాబందీ ఉంది క్యూబా చుట్టూతో. వాళ్ళకి ఇంధనం లేకపోతే ఏమవుతుంది ఆ దేశం? ఏ దేశం కూడా ఈ రోజు మనం ఇంధనం లేని ఏం చేయలేం కదా. అది కూడా అది ఒక ఐలాండ్ కాబట్టి దానికి పవర్ జనరేషన్ కూడా ఆయిల్ తోటే జరగాలి. పవర్ జనరేషన్ లేదు. వాళ్ళ ట్రక్కులు, వాళ్ళ బస్సులు, కార్లు ఏవి కదలట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ స్తబ్దమైపోయింది. వాళ్ళ వాణిజ్యం అంతా స్తబ్దమైపోయింది. ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళు దాచోమనక తప్పదు బహుశా. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందర ఏం చెప్పారంటే నవ్వుతూ మేము క్యూబాని తీసేసుకుంటామని అన్నాడు ఆయన. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రతి వారం ఒక దేశాన్ని ఏదో విధంగా తీసుకునేటువంటి ఒక మూడ్ లో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ వెనిజువేలా పని అయిపోయింది. పనామా మోరార్లెస్ అయిపోయింది. పనామా అటు ఇటు రెండు సైడ్స్ కూడా చైనీస్ కంపెనీని తీసేశారు. చైనీస్ కంపెనీస్ అక్కడ ఊరికే సరదాగా వాళ్ళు ఏవో కొన్ని బొమ్మలు అవి పెడితే కనుక వాటిని కూడా ధ్వంసం చేసేశారు. కంప్లీట్ గా అమెరికన్ కంట్రోల్ తీసేసుకుంది పనామా. అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గా కంప్లీట్ గా పనామా ఈ రోజు అమెరికా అధీనంలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు క్యూబాని టేక్ ఓవర్ చేయొచ్చు. తర్వాత మనకు తెలియదు ఇంకే దేశం మీద పడతాడు ఆయన. ఇరాన్ పని చూస్తున్నాం ఏమవుతుందో. అది దేశాలు గమ్ముగా ఉంటాయా? క్యూబాని ఒకవేళ టేక్ ఓవర్ చేస్తే చైనా గానీ రష్యా గానీ గమ్ముగా ఉంటాయా? సో నార్త్ కొరియా కూడా మౌనంగా ఉండే అటువంటి ఛాన్స్ ఉందంటారా? నికోలస్ మడోరోని ఎత్తుకుపోతే ఈ దేశాలు ఏం చేశాయి? చైనా ఏమైనా చేసిందా? రష్యా ఏమైనా చేసిందా? రష్యా ఏమైనా చేయగలిగిన కెపాసిటీ రష్యా ఉందా? రష్యా ఈ రోజు యుద్ధంలో సంవత్సరానికి 100 మీటర్లు కూడా ముందుకు వెళ్ళలేకపోతాం. ఎక్కడ వేసిన వంకాడు అక్కడే ఉంది. అంత 10 లక్షల మంది పైచులకు కోల్పోయింది రష్యా. వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు. వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది. వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ కూడాను అక్కడే యుక్రెయిన్ లో బాక్డౌన్ అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ అమెరికా యుద్ధం చేసే శక్తి వాళ్ళకు ఉందా? రష్యాలో ఏంటంటే వాళ్ళ దగ్గర 5,000 పైచీలకు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా వాళ్ళని టచ్ చేస్తే కనుక ఈ న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా వాళ్ళు ఫైర్ చేయగలరు. కాబట్టి అమెరికా రష్యాని టచ్ చేయలేదు. రష్యా కూడా అమెరికాని ఏమి చేయలేదు. చైనాగా క్షమత ఉందా? రీసెంట్ గా జాంగ్ యూ షియా వాళ్ళ టాప్ మోస్ట్ మిలిటరీ కమాండర్, చీఫ్ ఆఫ్ కమాండర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నాడో అతన్ని తీసేసి అరెస్ట్ చేసి అతని జైల్లో పెట్టి బహుశా చంపేశారు అతను. అలాగే వాళ్ళ మొత్తం వాళ్ళ టాప్ మిలిటరీ లీడర్షిప్ అందరినీ పనిచేసుకుంటూ పోతున్నాడు షీ జిన్పింగ్. ప్రతి వారము గత వారం 6 మందిని తీసేశాడు. ఇంకా యుద్ధం చేసే వాళ్ళు ఎవరున్నారు? కమాండర్సే లేకపోతే మీరు ఎవరు యుద్ధం చేస్తారు? వాళ్ళ రాకెట్ ఫోర్స్ అని ఉంది. అంటే మనకు ఫర్ ఇన్స్టెన్స్ మిజైల్స్ ఫైర్ చేయాలన్నా, మనకు న్యూక్లియర్ అటాక్ చేయాలన్నా దానికి సపరేట్ ఫోర్స్ పెట్టారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా ఒక రాకెట్ ఫోర్స్ ఉంది. రాకెట్ ఫోర్స్ ఈ రోజు హెడ్ చేస్తున్న కమాండర్ వచ్చి నేవీ కమాండర్. నేవీ కమాండర్ దాన్ని ఎలా హెడ్ చేస్తాడు? ప్లస్ వాళ్ళకు ఒక చాలా పెక్యులర్ సిచ్యుయేషన్ ఉంటుంది. ప్రతి సైన్యానికి కూడా సైన్యం ఉంటుంది. సైన్యంలో కమాండర్స్ నిర్ణయిస్తారు. కానీ చైనాలో పొలిటికల్ కమిసార్స్ అని ఉంటారు. అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అది సంబంధించిన ఒక మనిషి అక్కడ కూర్చుంటాడు. యుద్ధం ఎలా చేయాలని అతను చెప్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేసే కెపాసిటీ చైనాకు ఉందా? ఫస్ట్ ఏదో చిన్న దేశమైన టైవాన్ ని తీసుకోవచ్చు, లేదా భారతదేశంలో వచ్చి మన సరిహద్దులో బెదిరించవచ్చు, ఇటువంటి ఏవో చేయొచ్చు. కానీ అమెరికా అంతటి దేశంతో తలపడి యుద్ధం చేసేంత క్షమత వాళ్ళకు ఉందా? శక్తి వాళ్ళకి లేదు. ఇరాన్ మీద ఈ రోజు అమెరికా ఇంత దౌర్జన్యం చేస్తోంది. ఏ న్యాయపరంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా అమెరికా చేసిన తప్పు. యుద్ధ నీతిని, యుద్ధ చట్టాలను ఉల్లంఘించి చిన్న పిల్లలు చదువుకుంటున్న ఆడపిల్లల్ని చంపేశారు వాళ్ళు స్కూల్లో. అది ఒక వార్ క్రైమ్. అమెరికాను ప్రశ్నించగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఏ చట్టం వీళ్ళని పర్మిట్ చేసింది వెళ్ళి ఖమేనీని చంపడానికి? ఒక దేశాధినేతని అరెస్ట్ చేసి తీసుకెళ్లే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు? ఒక దేశాధినేతని చంపేటువంటి అధికారం ఎవరిచ్చారు? చైనా ఏమైనా నోరు మెదిలిపి ఏమైనా అనగలిగిందా? ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. ఇది తప్పు, ఇది జరగకూడదని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకు మించి ఇరాన్ సమర్థనగా ఏమైనా వాడు వచ్చారా? పక్కనే జిబోటీలోనే చైనీస్ నేవీ ఉంది. అక్కడ పక్కనే చాలా దగ్గరగా ఉంది. వాళ్ళు ఏమైనా వాళ్ళ నేవీని మోరింపు చేసి అమెరికాకు వార్నింగ్ ఇచ్చిందా? ఇది చేస్తే ఊరుకోము, మేము రిటైరేట్ చేస్తామని చెప్పారా? పోనీ జిబోటి చాలా దూరం ఉంది. పక్కన టైవాన్ వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేయగలిగారా? కాబట్టి చైనా గానీ రష్యా గానీ ఎవరు ఏం చేయలేరు. ఈ రోజు అమెరికా సూపర్ పవర్ అని నిరూపించుకున్నారు. అమెరికా శక్తి ముందర ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మానవ హక్కులను ఉల్లంఘిస్తారు, ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తారు, దేన్ని పట్టించుకోరు. బేఖాతరు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు చేస్తారు. వాళ్ళని ప్రశ్నించే శక్తి ఈ రోజు ప్రపంచంలో లేదు. వాళ్ళు చేస్తోంది కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ వాళ్ళు తప్పు అని చెప్పే దమ్ములు ఎవరికి, ధైర్యం ఎవరికి లేదు. వాళ్ళని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.